Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం, రైట్. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.innewyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీ ఏ విధానం తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు
అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్ ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూల కణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా కణజాలంగా అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూల కణాలు బొడ్డుతాడు గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డు పేగులో వచ్చిన బ్లడ్ కానీ బ్రొడ్డు పేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఎంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించి పారేసేవారు.
అయితే నేడు స్టెమ్ సెల్స్ ఎన్నో ముఖ్యమైన పరిశోధనలకు, ఆధునిక చికిత్సలకు ఆధారంగా మారాయంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో రాబోయే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్టెమ్ సెల్స్ ద్వారా పరిష్కారాన్ని గుర్తించే అవకాశం ఉంది. అలాంటి స్టెమ్ సెల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ అండం పురుషుని వీర్య కణంతో ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలాలుగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తుంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తర్వాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మరచిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణజాలాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అనేది మూల కణాలు అన్నమాట. స్టెమ్ సెల్స్ వాటితోటి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే స్టెమ్ సెల్స్ ఎప్పుడు ఉంటాయంటే పిండం తయారైనప్పుడు, అంటే 5 days పిండం తయారైనప్పుడు ఆ పిండం లోపల ఇన్నర్ సెల్ మాస్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే నాడు అసలు బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఒక లేయర్ అనేది సెల్స్ ఉంటాయి. అవి వేరే ఎంత అంటే ప్లసెంటా అవన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది ఆ బ్లాస్టోసిస్ట్లో 5th day ఆఫ్ ద ఎంబ్రియోలో. ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని రకాల థింగ్స్ తయారవుతాయి. వీటికి ఏంటంటే వీటికి శక్తి ఉంటుంది అనమాట. అంటే వేరే సెల్స్ని ప్రొడ్యూస్ చేసే శక్తి వీటికి ఉంటుంది. సో వీటిని అందుకే ఏమంటారంటే ఏదంటే అది దే కెన్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ అయిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత ప్లసెంటా తీస్తాము. ప్లసెంటా తీసిన తర్వాత ప్లసెంటా బ్లడ్లో కూడా ఈ మూల కణాలు అనేటివి ఉంటాయి. అంటే అన్నిటికీ అంటే సోర్స్ ఈ మూల కణాలు అనమాట. అన్ని టిష్యూస్ డెవలప్ కావడానికి సోర్స్ ఈ మూల కణాలు. అన్ని డిసీజెస్లో ఎవరికన్నా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అనేటిది ఉండదు. సో వాటిని కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయగలదు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి బిడ్డను వేరు చేయటానికి ఈ బొడ్డు తాడుని కత్తిరించి పారేస్తారు. కానీ బొడ్డు తాడులో స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక పరిశోధనలకు, చికిత్సలకు మూలాధారంగా మారాయి. ఇలా ఎన్నో అవయవాలకు రూపాన్నిచ్చే కణాలు బొడ్డు తాడులో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. స్టెమ్ సెల్స్ దాచుకుంటే భవిష్యత్తులో రాబోయే షుగర్, బీపీ ఇంకా ఎన్నో జబ్బుల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే స్టెమ్ సెల్స్ చాలా ముఖ్యమైనవి. స్టెమ్ సెల్స్ తోటి అంటే ఇవే కదా మన జీవన ఆధారం, మూల కణాలు అనుకున్నాం కదా. వీటితోటి అంటే చాలా డిసీజెస్కు ట్రీట్మెంట్ ఉంది. బట్ ఇంకా ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. బట్ ఇట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్స్లో నడుస్తున్నాయి. బట్ కొన్నిటికైతే కొంతమందికి అయితే ట్రీట్మెంట్ జరిగింది పెద్ద పెద్ద సెంటర్స్లో. అలా స్పెషల్లీ న్యూరలాజికల్ డిసీజెస్ అంటే బ్రెయిన్లో కనుక ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. దాంతోపాటు ఈవెన్ బోన్స్ డిసీజెస్ ప్రాబ్లము అంటే లైక్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇంకా ఈ బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి స్పైన్లో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ పర్టికులర్ దేనికి అవసరమో అది ఇస్తారు. ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ మూల కణాలు అనేటిది దాంతో చికిత్స చేస్తున్నారు. డయాబెటీస్ వాళ్ళకి ఈ మూల కణాలు, ఈ బీటా సెల్స్ ఆ ప్యాంక్రియాస్లో కనుక ఇంజెక్ట్ చేసి వాటిని ఇన్సులిన్ రీజనరేట్ చేసేటట్టు చేస్తున్నారు అనమాట. ఈ మూల కణాలు అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. అంటే ఒకటి ఏదేది కావాలో అలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఉన్న మూల కణాలు తీసుకొని, అది దాంట్లో పర్టికులర్ టిష్యూలో ప్రవేశపెట్టడం జరిగి దాంతో ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. శరీరంలో ఏదైనా భాగంలో కణాలు దెబ్బతింటే ఆ భాగంలోకి మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గాయమైన భాగాలకు రక్త ప్రసరణ మళ్లీ మొదలై ఆయా భాగాలను సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ వస్తున్న ఎన్నో జబ్బుల్ని నయం చేయటంలో
స్టెమ్ సెల్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ సాంకేతికతను మరింత మెరుగ్గా రూపొందించడంలో అనేక ల్యాబ్లు పరిశోధనలు చేస్తున్నాయి. అందుకే కాబోయే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ స్టోరేజ్ విధానం పట్ల అవగాహన పెంచుకుని స్టెమ్ సెల్స్ ను భద్రపరిచినట్లయితే భవిష్యత్ తరాలకు ఎంతో ఆరోగ్య సంపదను అందించినట్లవుతుంది. చూసారుగా, ఇది స్టెమ్ సెల్స్ స్టోరీ. మారుతున్న జీవనశైలి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. దీని కారణంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నాం. మరి ఇలాంటి జబ్బుల నుంచి మన భవిష్యత్ తరాలను కాపాడాలంటే స్టెమ్ సెల్ స్టోరేజ్ మంచి మార్గమని మర్చిపోకండి. అండి పిల్లలు పుట్టినప్పుడు అంబ్లికల్ తాడు అంటాం, అంటే బొడ్డు తాడు. ఈ బొడ్డు తాడుని జనరల్ గా పారేస్తారు మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో. ఈ బొడ్డు తాడుని ప్రిజర్వ్ చేసుకుంటారండి చాలా మంది. ఈ బొడ్డు తాడుని ప్రిజర్వ్ ఎందుకు చేసుకుంటారంటే ఈ బేబీ పెరుగుతున్నప్పుడు తల్లి గర్భం నుంచి అంతా ఫీడింగ్ కానీ అంతా కూడా బొడ్డు తాడు ద్వారా జరుగుతుంది. ఈ బేబీ తయారవడానికి ముందు కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన ఒక చిన్న స్టెమ్ సెల్ ద్వారా ఈ బాడీ అంతా ఆర్గన్స్ అంతా కూడా తయారవుతుంది అనమాట. సో ఆ బొడ్డు తాడులో స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ ఉన్న బొడ్డు తాడుని వీళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటే ఈ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లో డాక్టర్స్ కూడా అంతుబట్టని ఏదైనా జబ్బు చేస్తే ఈ బొడ్డు తాడులో ఉండే స్టెమ్ సెల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని నయం చేసుకోవచ్చు. ఇది సైంటిఫిక్ గా ప్రూవెన్. ఈ విషయం 90% మెంబర్స్ కి తెలియదు. అయితే ఈ తెలిసిన 10 మెంబర్స్ కూడా దీన్ని పెట్టుకోవాలంటే ఇది ఎక్స్పెన్సివ్. 2 to 5 lakhs అప్ టు 10 lakhs కూడా ఉండింది అనమాట. మరి అంత ఖర్చు పెట్టి దాచిపెట్టుకుంటే ఎవరైనా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది ఆ పిల్లలకి లేదా వాళ్ళ పేరెంట్స్ కి లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి, అంటే సేమ్ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఎవరైనా పెట్టుకుంటే సేమ్ డిఎన్ఏ ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది, కానీ మీకు నాకు ఉపయోగపడదు. అందుకని స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక డాక్టర్ ఫ్రెడ్జిల్ అనే సైంటిస్ట్ ఆయన ఏం చేశారంటే ఈ స్టెమ్ సెల్ అనే ఒక పదం, ఒక అద్భుతము ఈ ఎలాంటి జబ్బులను తగ్గిస్తుంది కదా, ఈ హ్యూమన్ స్టెమ్ సెల్ ఏమో మరి ఒకళ్ళకి సరిపోదు, దీన్ని నయం చేయలేము, అందరికీ ఉపయోగపడే స్టెమ్ సెల్స్ ఎక్కడన్నా దొరుకుతుందా అని ఆయన కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ ని ఆయన కనుక్కున్నారు. ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్స్ లో గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్, అంటే స్విట్జర్లాండ్ దొరికే ఒక అద్భుతమైన ఒక పంట అనమాట. గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ అనే దాని నుంచి స్టెమ్ సెల్స్ ని తయారు చేశారనమాట. ఆ స్టెమ్ సెల్స్ మనకి ఈ హ్యూమన్ బాడీకి ఉపయోగపడేలాగా 80% స్టెమ్ సెల్స్ తో ఈక్వల్ గా ఉందన్నమాట. అందువలన ఓకే, ఎందుకంటే 100% ఈక్వల్ గా ఉండే స్టెమ్ సెల్స్ దొరకడం అనేది డెఫినెట్ గా కష్టం. సో 80% దొరకడం అంటేనే మన అదృష్టం. సో ఈ 80% ఈక్వల్ గా ఉండే ఒక స్టెమ్ సెల్ ని ఆ ప్లాంట్ బేస్డ్ ఫ్రూట్స్ నుంచి తీసి ఆయన మనకి అందించారు. సో ఆ స్టెమ్ సెల్ అనే దానితో పాటుగా ఒక్క స్టెమ్ సెలే కాకుండా ఇంకా ఈ క్యూర్ సెల్ అనేది ఏం చేస్తుందంటే దీనికి సపోర్టివ్ గా ఈ సినర్జిస్టిక్ బ్లెండ్ అనే ఒక 9 రకాల అద్భుతమైన నవరత్నాలు అంటే ఒక ఇంగ్రీడియంట్స్ తో మనకు ఒక మంచి బ్లెండ్ తో ఒక ప్రొడక్ట్ వచ్చిందండి. ఎందుకు ఇది అంటే స్టెమ్ సెల్ చేసే పని ఓకే, అట్లాగే మనం ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో మన బాడీకి ఏదైతే కావాలో అది తింటున్నామా? ఖచ్చితంగా లేదు. మనకి ఇష్టమైంది తింటున్నాం కానీ అవసరమైంది తినట్లేదు. మనకి ఏం అవసరమో తెలియదు చాలా మందికి, తెలిసినా తినే టైం కానీ అవకాశం కానీ లేక ఏది దొరికితే అది ఇవాళ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి రకరకాల దరిద్రాలను మనం తింటూ ఇంకా మనం హెల్త్ అనేదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అయితే ఈ సినర్జిస్టిక్ బ్లెండ్, ఈ స్టెమ్ సెల్ అనే దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఒకసారి మనం గమనించామంటే కనుక ఇందాకే చెప్పుకున్నాం, డాక్టర్ ఫ్రెడ్జిల్ అని ఆయన కనుక్కున్న ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లో గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్ అనేది మనకి ఆ రెండు ఫ్రూట్స్ నుంచి మనకి ఈ స్టెమ్ సెల్స్ అనే దాన్ని కనుక్కున్నారనమాట. గ్రీన్ యాపిల్ అనగానే ఈ మధ్య అవునండి మనకు కూడా దొరుకుతుంది మధ్య మన ఏరియాలో కూడా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అండి. ఈ గ్రీన్ యాపిల్ దానిలోనే 250 రకాల జాతులు ఉన్నాయండి. సో
ఈ పర్టికులర్గా ప్రతిదానికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుందన్నమాట. ఈ గ్రీన్ యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాలస్ డొమెస్టికా. ఈ నేమ్ ఉన్న ఈ గ్రీన్ యాపిల్ నుంచి, అలాగే సోలార్ విటిస్ అనే ఒక రెడ్ గ్రేప్ నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ ద్వారా మనకి ఈ స్టెమ్ సెల్స్ అందిస్తున్నారనమాట. ఏం చేస్తుంది ఈ స్టెమ్ సెల్స్ అని అంటే, ఈ స్టెమ్ సెల్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ స్టెమ్ సెల్స్ మన బాడీలో ఎక్కడ సెల్స్ అయితే డ్యామేజ్ అయినాయో ఆ సెల్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సెల్ డ్యామేజ్ ఉందనుకోండి, లివర్ సెల్గా మారుతుంది. కిడ్నీ సెల్ డ్యామేజ్ కిడ్నీ సెల్గా, హార్ట్ సెల్ డ్యామేజ్ అయితే హార్ట్ సెల్గా మారుతుంది. అక్కడికి వెళ్ళిపోయి రూట్స్ నుంచి ఇది మనకి క్లియర్ చేస్తుంది ప్రాబ్లమ్ని. అక్కడ కొత్తగా సెల్స్ని రిపేర్ చేయడం కావచ్చు, రీక్రియేట్ చేయటము, రీజనరేట్ చేయటం ఇదంతా చేయగలుగుతుంది అనమాట. అందువలన మనం ఎలాంటి రోగాలు, మన మెడిసిన్స్ దొరకని రోగాలు ఉన్నా కానీ సరే దాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. ఈ స్టెమ్ సెల్స్తో పాటుగా మరి ఒక అద్భుతమైన 9 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని కూడా కంపెనీ యాడ్ చేసిందని చెప్పుకున్నాం. ఏంటండి అవన్నీ చూస్తే, ఇక్కడ ఈ 9 టైప్స్ చూడండి: అసైబెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్తాక్సాంథిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోష్ అండ్ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఇది ఎంత అద్భుతం అంటే, మన బాడీకి ఏదైతే కావాలో మనకి తెలియకపోయినా అవన్నీ వీటి ద్వారా అందుతాయండి మనకి. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం చూస్తే కనుక, అసైబెర్రీ అనేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పండేటువంటి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఫ్రూట్ అండి ఇది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈతో పాటుగా ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల మనకి మన బాడీని పాడు చేసే ఫ్రీ రాడికల్స్ ని ఎదుర్కోవడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రూట్ లో చాలా అధికంగా ఉంటాయి అనమాట అండి. ఇది అసైబెర్రీ గురించి. ఇక సెకండ్ వన్ బ్లూబెర్రీ వస్తే, ఈ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ లో విటమిన్స్, మినరల్స్, యాంథోసైనిన్స్ ఉండటంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చే అకాల వృద్ధాప్యం నుండి మన చర్మాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేయడం వలన రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది అనమాట ఇది. అంతేకాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది అనమాట. ఇక మూడోది వస్తే క్లోరెల్లా. ఈ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ లో అధిక సంఖ్యలో విటమిన్స్, మినరల్స్, అమినో ఆమ్లాలతో పాటుగా బీటా కెరోటిన్, క్లోరోఫిల్ ఉండటం వలన ఒక బెస్ట్ డిటాక్సిఫైయర్ గా మనకు పనిచేస్తుంది. ఇంకా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడుతుంది అనమాట ఇది. ఇక నాలుగోది ఆస్తాక్సాంథిన్. జపాన్ లో దొరికేటటువంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ అండి ఇది. ఇది కళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మన బ్రెయిన్ కి సంబంధించిన అల్జీమర్స్ అండ్ పార్కిన్సన్స్ తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా అల్ట్రావైలెట్ రేస్ నుంచి స్కిన్ ని కాపాడటంలో చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి ఇది. ఇక ఐదోది వచ్చేటప్పటికి బార్లీ గ్రాస్. ఇందులో నుండి దాదాపుగా 111 రకాల పోషక పదార్థాలు ఉన్నాయని చెప్పేసి నిరూపించబడిందండి ఆల్రెడీ. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సితో పాటుగా ప్రోటీన్స్, అమైనో ఆసిడ్స్, ఎంజైమ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వీటన్నిటితో పాటు సోడియం, పొటాషియం, జింకు ఇలాంటి ఖనిజ లవణాలు అండ్ ఫైబరు, ఇంకా చెప్పాలంటే నిజానికి మన శరీరానికి కావలసిన 22 రకాల అమినో యాసిడ్స్ లో దాదాపు 19 రకాల అమినో యాసిడ్స్ ఈ బార్లీ గ్రాస్ ద్వారానే ఉన్నాయని చెప్పేసి తేలిందండి రీసెర్చ్ లో. సో ఇక సిక్స్త్ వన్ బ్లాక్ కోహోష్. మనం విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి వీటన్నిటి గురించి వినున్నాం, కానీ విటమిన్ క్యూ గురించి అయితే వినడం అనేది చాలా తక్కువగా వినుంటాం. దీన్ని మనం కోఎంజైమ్ క్యూటన్ అని లేదా కోక్యూటన్ అని చెప్పేసి అంటారండి. ఇందులో రీసెర్చెస్ ప్రకారం ఇది కనుక కరెక్ట్ లెవెల్లో ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావండి. అంతేకాకుండా ఇన్ఫెర్టిలిటీ సమస్యల నుండి, సంతానలేమి సమస్యల నుండి చాలా అద్భుతంగా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే చాలా రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా ఇది మనకి కాపాడుతుందండి. ఇక 7, 8, 9 వీటిల్లో ఈ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఈ ఫ్యాటీ యాసిడ్స్ లో మన బ్రెయిన్ కి సంబంధించి, హార్ట్ కు సంబంధించి, అలాగే హార్మోన్ సంబంధించి అండ్ అల్జీమర్స్ ప్రతి ఒక్క దాన్ని ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించేసి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ చేసేటట్టుగా మనకి హెల్ప్ అవుతుందండి. సో ఇంత అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ని ఈ స్టెమ్ సెల్స్ తో యాడ్ అవటం వలన ఇవాళ ఇది వాడిన కొద్ది రోజుల్లో, వారం రోజుల నుంచి 10 రోజులతో స్టార్ట్ అయిపోయి 2 నెలల్లో, 3 నెలల్లో చాలా అద్భుతంగా రిజల్ట్స్ అనేది వస్తున్నాయి అన్న విషయం ఈ 5-6 నెలల్లో మాకు చాలా టెస్టిమోనియల్స్ రికార్డెడ్ గా ఉన్నాయండి. మీరందరూ కూడా తర్వాత ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ తగ్గినాయో కూడా మీరు ఒకసారి మళ్ళీ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరి నుంచి మీరు అడిగి తెలుసుకోవచ్చండి వీటిలో. మరి ఇలాంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ ప్రొడక్ట్ కి మనకి వరల్డ్ వైడ్ గా చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. ఒక అథెంటిక్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మనకి ఎండార్ చేసిన సర్టిఫికేట్స్ ఈ యొక్క ప్రొడక్ట్ లో ఎలాంటి కెమికల్స్ లేవు, న్యాచురల్ గా ఉండింది, సో ఎవరైనా దీన్ని వాడొచ్చు అని చెప్పేసి ఎండార్ చేయబడిన సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయండి. మరి ఇంత అద్భుతమైన
ఒక నవరత్నాలు లాంటి ఇంగ్రీడియంట్స్తో పాటుగా 2 స్టెమ్ సెల్స్ కలిగిన ఆ ప్రోడక్ట్ ఇన్ని సర్టిఫికేషన్స్తో ఎండార్స్ చేయబడిన ఈ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అనే దాన్ని చూస్తే కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అక్కడ 2 బ్లూ ప్యాకెట్స్ మీకు కనబడుతున్నాయి. ఆ 2 బ్లూ ప్యాకెట్స్లో ఒక్కొక్క ప్యాకెట్లో 2 గ్రాముల చొప్పున చిన్న చిన్న సాచెట్స్ 20 సాచెట్స్ ఉంటాయండి. ఆ 20 సాచెట్స్ ఉన్న ఒక ప్యాకెట్ ఖరీదు $85 ఎంఆర్పి అయితే కంపెనీ మనకి ప్రీ లాంచింగ్లో $62కే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద ఇస్తుందండి. అంటే అప్రాక్సిమేట్గా మన కరెన్సీలో 5,800. ఇంకా స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఈ 5,800కే ఒక ప్యాకెట్కి ఇంకొక ప్యాకెట్ 1+1 ఆఫర్ అనేది మనకి కంపెనీ ఇస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అదే 5,800కి ఎందుకు 1+1 ఇస్తుందంటే ప్రీ లాంచింగ్లో ఉండటం వలన ఇది ఎక్కువ మందికి రీచ్ అయితే అనేక మందికి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో వీళ్ళ ద్వారా ఈ ఈ ఈ ఇండియానే కాదు వరల్డ్ వైడ్గా ఫ్యూచర్లో వెళ్ళడానికి అనేది కంపెనీ ప్లాన్ చేస్తుంది. సో ప్రొడక్ట్లో దమ్మేంటి, ప్రొడక్ట్లో ఉపయోగాలు ఏంటి మనకు తెలియజేయడం కోసం ఒక మంచి ఆఫర్ ఇచ్చేసి మన ముందుకు వచ్చిందండి కంపెనీ. ఓకే, 5,800తో మనం ఈ 1+1 ఆఫర్తో 2 ప్రొడక్ట్లు మనం కొనుక్కున్నాము, వాడుకుంటున్నాము. ఎలా వాడుకోవాలి? ఇతర టాబ్లెట్స్ లాగా నీళ్ళలో కలుపుకొని తాగటమా, లేకపోతే మింగేయటమా? హౌ టు యూస్ అనేది డెఫినెట్గా దీనికి ఒక సిస్టమ్ ఉందండి. ఏంటంటే ఆ బ్లూ ప్యాకెట్లో ఒక 20 సాచెట్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఆ సాచెట్స్ ఇక్కడ వైట్ క్యూర్ సెల్ అనేది కనబడుతుంది కదా, అది సాచెట్ అండి. ఆ సాచెట్ని కట్ చేసుకొని పొద్దున్నే పరగడుపునే పాచిమోకాన్ని మీరు ఏమీ తినకుండా, వాటర్ తాగకుండా, బ్రష్ చేయకుండా, నీళ్లు కూడా పుక్కిలించకుండా లేచి లేవగానే మీ ఫస్ట్ పని ఆ సాచెట్ కట్ చేసుకొని నాలుక కింద పౌడర్‌ని పోసుకోవాలి. ఇది ఒక గ్లూకోజ్ పౌడర్ లాగా పౌడర్ ఫామ్‌లో ఉంటుందన్నమాట. ఆ పౌడర్‌ని నాలుక కింద పోసుకోవాలి. నాలుక కింద పోసుకున్న తర్వాత మీరు ఏ పని చేయకుండా, అటు ఇటు తిరగకుండా, కదలకుండా ఒక మెడిటేషన్ లాగా నోరు అలా పెదాలను మూసుకొని, నాలుకను బిగించకుండా లాలాజలాన్ని ఆ పౌడర్‌లోకి వచ్చేటట్టుగా చేసుకొని, ఆ లాలాజలంలో ఆ పౌడర్ కరిగేలాగా చేసుకుంటే నాలుక కింద బైలింగ్వల్ గ్లాండ్స్ ఉంటాయండి. ఆ గ్లాండ్స్ ద్వారా ఈ కరిగిన ఈ యొక్క స్టెమ్ సెల్ సారం అనేది ఈ గ్లాండ్స్ ద్వారా మన డైరెక్ట్‌గా మన బ్రెయిన్‌కి, హార్ట్‌కి వెళ్ళే రక్తంలోకి వస్తుందండి. దానివలన చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుందనమాట. ఇలాగా ఒక 10 నిమిషాలు ఉండగలిగితే చాలా సూపర్. లేదంటే ఒక 5 నిమిషాలైనా కనీసం ఉండిన తర్వాత, ఆ తర్వాత మీరు మిగిలిన దాన్ని మింగేయొచ్చు మీరు ఓరల్‌గా. ఇది చాలా తియ్యగా ఉంటదండి. చాలా తియ్యగా ఉండటం వలన మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది మింగేయమని, మింగేయమని. కానీ మింగేయకుండా ఉండగలగడం ఒక్కటే మనం కంట్రోల్‌లో ఉండటం అనమాట. సో, అలా మింగకుండా 5 నిమిషాలు ఉండగలిగిన తర్వాత మింగిన తర్వాత, ఇంకొక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆగేసి గోరువెచ్చని నీళ్ళు మీరు ఎన్ని తాగితే అంత మంచిది. ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు మీరేమి తినకుండా ఉంటే చాలు. ఆఫ్‌కోర్స్ మనం పొద్దున్నే 5కో, 6కో లేసి చేసుకుంటాం కాబట్టి హాఫ్ అన్ అవర్‌లో మనం ఏమి తినం. కాకపోతే ఒక దీని విధానం గురించి చెప్తున్నాం మేము. ఇక అయిపోయింది. ఇక రోజు మొత్తం మీద సాయంత్రం 5 లోపు కనీసం 4 లీటర్ల వాటర్ మీరు తీసుకోవాలి. మస్ట్‌గా తీసుకోవాలి. వాటర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియెంట్ ఇన్ దిస్ ప్రొడక్ట్. కాకపోతే ఇది మనకు దొరుకుతుంది కాబట్టి ఈ వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత రిజల్ట్స్ వస్తుంది మనకి. ఇందులో ఏమాత్రం అసలు రాజీనే లేదు. మీరు ఈ ప్రొడక్ట్ వాడుకుంటూ నేను వాటర్ తాగను అంటే వాడకుండా ఉండటం బెస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వాడుకుంటూ అంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత ఎక్సలెంట్‌గా మనకి ప్రొడక్ట్ అనేది పనిచేస్తుంది. మనకి రిజల్ట్స్ కావాలంటే దాంతో పాటు మనం దీన్ని వాడుకోవాలి తీరాల్సిందే. వాటర్ కూడా మనం తాగాల్సిందేనమాట. సో మరి గత కొద్ది రోజులుగా ఈ ప్రొడక్ట్ వాడుకుంటూ ఎన్నో రకాల రిజల్ట్స్‌ని మేము చూసామండి. బీపీ ఏంటి, షుగర్ ఏంటి, వెరికోస్ వెయిన్స్ ఏంటి, పారాలిసిస్ ఏంటి, లేకపోతే స్కిన్ డిసీజెస్ ఏంటి, చాలా మంది లేడీస్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇట్లా చాలా రకాల రిజల్ట్స్‌ని మేము ఒక 10 రోజులు మొదలుకొని 3 నెలల్లో చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయండి. ఇది ఖచ్చితంగా మెడిసిన్ కాకపోయినప్పటికీ ఇది 200 పైచిలకు డిసీజెస్‌కి ఇది హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం మనం. ఇది ఏ జబ్బుకి మెడిసిన్ కాదు. ఎక్కడైతే సెల్స్ పాడైనయో, పాడైన సెల్స్‌ని బాగు చేసుకోవటమే దీని పని. కాబట్టి ఇది అన్ని రకాల జబ్బుకి, ఈ జబ్బుకి, ఆ జబ్బుకి వాడొచ్చా, వాడకూడదా అసలు డౌటే లేదండి. ఏ జబ్బు, ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ, ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా సెల్ డ్యామేజ్ వల్లనే వస్తుంది. ఇది మన బేసిక్ పాయింట్ మనకు అర్థమైతే, దీనికి వాడొచ్చా, దానికి వాడొచ్చా క్వెషనే లేదండి. కాబట్టి 200 రకాలని ఇక్కడ రాసినప్పటికీ ఎన్ని రకాల మన డిసీజులకైనా, డిజార్డర్‌కైనా సరే దీన్ని మనం వాడుకోవచ్చు. అలాంటి లిస్ట్ ఇక్కడ మనకు తెలిసినవి కొన్ని ఇచ్చాం. డయాబెటిస్, పింపుల్స్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, స్ట్రోక్ అని, అల్సర్స్ అని, అలాగే సెక్సువల్ స్టామినాకి కానివ్వండి, లేకపోతే అలాగే పూర్ మెమరీకి కానివ్వండి, వీళ్ళంతా చదువుకుంటూ పోవాలంటే ఇంకొక 20 నిమిషాలు మనకి ఇదే సరిపోతుంది. సో ఇన్ని రకాల జబ్బులు, ఇది అది అని కాదండి. ఇన్ని రకాల జబ్బులు కూడా మనం ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్‌తో మనం క్యూర్ చేసుకోవచ్చు, చేసుకుంటున్నారు కూడానండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే
మరి ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉపయోగపడుతుంది. బాగుంది. చెప్పారు మన ఫ్రెండ్స్, మీరు వింటున్నారు. మరి ఇది హెల్త్ కోసం ఒక్కటేనా? ఈ యొక్క హెల్త్ ఉపయోగపడుతుందా ఈ ఇంజినీరింగ్ అనేది? దాని గురించి వెళ్ళే ముందు ఇది ఇంకెవరైనా వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి వాడకూడదు అనేది చూసామంటే గనక ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు అండ్ లెస్ దాన్ 12 ఇయర్స్ చిల్డ్రన్ అనమాట. ఎందుకు వీళ్ళకి వాడకూడదు అంటే సెంటిమెంటల్‌గా ఏందంటే ఇది మన ఇండియన్స్‌కి తెలుసు. దీనివల్ల ఏ నష్టం డెఫినిట్‌గా జరగదు. కానీ ఏదన్నా ఇబ్బంది జరిగితే దీని వలన అనేది ఒక అపోహ దీని మీదకొస్తుంది కాబట్టి యాస్ పర్ రూల్ వీళ్ళకి రికమెండ్ చేయకూడదు అనే దాన్ని మనం ఫాలో అవుతున్నాం అంతే. లేతే వాడితే ఇబ్బందేమి లేదు. కాబట్టి మనం ఫాలో అవుతున్నాం వీళ్ళ వరకి. వీళ్ళతో పాటుగా డయాలిసిస్ పేషెంట్స్ అండి. కిడ్నీ డయాలిసిస్ పేషెంట్స్. ఎందుకు వాళ్ళు కూడా వాడకూడదనేం కాదు. ఈ కిడ్నీ డయాలిసిస్ పేషెంట్స్‌కి డెఫినిట్‌గా వాటర్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఒక 1 లీటరో, 1.5 లీటరో ఉంటదనమాట. అందువలన ఒక సిస్టమ్ ప్రకారం మేము వాడుకుంటామంటే గనక ఒకే సాకెట్‌ని ఎలా వాడుకోవాలనేది మన సీనియర్స్ ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళు వాడుకోవచ్చు. కానీ డైరెక్ట్‌గా అనేది వాడవద్దు అనేదాన్ని వాళ్ళకి కూడా మనం రికమెండ్ చేస్తున్నాం. సో, ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్‌ని మనం వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ మరి ఇంకా దీనివల్ల హెల్త్ కోసం ఒక్కటేనా కాకుండా దీనివల్ల మనం మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనలో చాలా మందికి డబ్బు సంపాదించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, కార్లు కొనుక్కోవాలి, మంచి మంచి బిల్డింగ్స్ కొనుక్కోవాలి, మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని అందరికీ కోరుకుంటుందండి. కానీ రీజన్స్ ఏదైనా కావచ్చు. మన యొక్క కళ మనం పండించుకోవడానికి చాలా ఇబ్బందులే పడుతున్నాం. రకరకాల కారణాల వల్ల. అలాంటి కళలన్నీ పండించుకునే ఒక అద్భుతమైన అవకాశం అనేది ఈ న్యూయంగ్ అనే కంపెనీ అనేది మనకిచ్చిందండి. అది ఆల్రెడీ ప్రూవెన్. కొద్ది రోజులుగా మేము చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మన మార్కెటింగ్‌లో కొద్ది రోజులుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. మనము ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు బానిస స్ట్రక్చర్‌తో ఉన్న కంపెనీని చూసుంటాము. యూనిలెవెల్ స్ట్రక్చర్ ఉన్న కంపెనీలను చూసుంటాం. కానీ ఈ న్యూయంగ్ అనే కంపెనీ ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్‌తో ఒక అద్భుతమైన ఈ 2 కలిసిన అంటే బైనరీ అండ్ యూనిలెవెల్ కలిసిన ఒక సూపర్ హైబ్రిడ్ ఇన్‌కమ్ ప్లాన్‌తో మన ముందుకొచ్చిందండి. సో, ఒక్కసారి ఏంటి అనే ఆ ఇన్‌కమ్ అనే దాని గురించి మనం ముందుకెళ్ళామంటే గనక ఎప్పుడైతే మనం ఒక ప్రొడక్ట్ తీసుకున్నామో మనం ఇందులో ఒక డిస్ట్రిబ్యూటర్ అయిపోతామండి. ఇక్కడ మనం ప్రమోట్ చేస్తే ఏంటి? మనం ప్రమోట్ చేస్తే ఈ కంపెనీ డిజైన్ చేసిన ఈ సిస్టమ్ ప్రకారం మనకి 5 రకాల ఆదాయాలొస్తున్నాయండి. ఈ 5 రకాల ఆదాయాలలో ఒకటి ప్రోమో రివార్డు, 2 మ్యాచింగ్ ఇన్‌కమ్, మూడోది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్, నాలుగోది లైఫ్ టైమ్ రివార్డ్స్ అండ్ ఐదోది ర్యాంక్ అచీవ్‌మెంట్స్. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎవరికిస్తాము అనేది ఏదైనా క్వెషన్ ఉండిందా ఈ ప్రొడక్ట్‌కి అనేది చూస్తే గనక ఎవరికి ఇవ్వకూడదండి. ఇవాళ మనందరికీ తెలుసు డబ్బు లేని ఇల్లుంది గానీ, జబ్బు లేని ఇల్లు లేదు. ఇది మనకి క్లియర్‌గా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ హెల్త్ కావాలి. హెల్త్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇవ్వచ్చు. ఇవాళ ఎవరు హెల్తీగా ఉన్నారండి? మనతో పాటు మన చుట్టూ చాలా మంది అన్‌హెల్తీగానే ఉన్నారు. మరి అన్‌హెల్తీగా ఉన్న వాళ్ళకి మాత్రమేనా ఇది అంటే డెఫినైట్‌లీ నాట్ అండి. ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నాననే వాళ్ళు నాకే జబ్బు రాదని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నాను భ్రమలో ఉంటే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఇంకా. వాళ్ళకొక సంవత్సరానికో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో హెల్త్ ప్రాబ్లమ్ అనేది రాదా? డెఫినిట్‌గా వస్తుంది. మరి ఈ 2, 3 ఏళ్ల తర్వాత వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమో, లేతే కిడ్నీ ప్రాబ్లమో, లేతే క్యాన్సరో ఇలాంటియన్నీ అప్పటికప్పుడే పుట్టొచ్చినియా? కాదండి. అది స్టార్ట్ అయ్యి బయటికి రావడానికి ఒక 8-10 ఏళ్ళు పడుతుందంటండి. అది హార్ట్ ప్రాబ్లమ్ గావచ్చు, కిడ్నీది గావచ్చు, క్యాన్సర్ గావచ్చు. అంటే మనకు తెలియకుండా లోపల తయారవుతున్న ఒక బ్యాడ్‌ని మనం కంట్రోల్ చేసుకోవటానికి గావచ్చు, క్యూర్ చేసుకోవటానికి కావచ్చు, ఈ ప్రొడక్ట్ ఎవరైతే వాడుతున్నామో ఆటోమేటిక్‌గా లోపల అది కంట్రోల్ అవుతుందండి. సో, ఇదేదో హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకే వాళ్ళే పేషెంట్స్ అని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. వెల్‌నెస్. మన వెల్‌నెస్ గురించి మనం ఒక అవగాహన ఉంటే, మనం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే, ఇది ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు అందరూ వాడుకోదగిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. కాబట్టి మనకు చాలా ఉంది మార్కెట్ ఇవాళ. ఎంతమందికి రికమెండ్ చేయొచ్చో అంతమందికి రికమెండ్ చేయొచ్చు. సో, రికమెండ్ చేస్తే ఏంటి ఇక్కడ అని చూస్తే, ఈ 5 రకాల ఆదాయాలలో ఒక్కొక్క దాన్ని మనం చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోమో రివార్డ్. ఈ ప్రోమో రివార్డ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 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 ఐడీ తీసుకున్నాం. అంటే 5,800 ఇన్వెస్ట్ చేశాము. మనం 2 ప్రొడక్ట్‌లు కొనుక్కున్నాం. మనం వాడుకుంటున్నాం ఆల్రెడీ. మనకు అర్థమైంది, మనకు నచ్చింది. ఎవరికన్నా ఒక ఇద్దరికి చెప్పాం. వాళ్ళిద్దరు కూడా మనకి లెఫ్ట్ ఒకళ్ళని, రైట్ ఒకళ్ళని జాయిన్ చేసేసాం. వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు 5,800 పెట్టి ఎవరి 2 ప్రొడక్ట్‌లు వాడు తీసుకున్నారు. ఇంకేమైనా లయబిలిటీ ఉందా మనకి? లేదు కదండీ. వాళ్ళు హెల్త్ ప్రొడక్ట్ వాడుకుంటున్నారు. మనం వాడుకుంటున్నాం. వీళ్ళిద్దరిని రికమెండ్ చేసినందుకు మనకేంటి బెనిఫిట్ అని చూస్తే, మనకి వారానికి $3 చొప్పున 104 వారాలు ఇచ్చిద్దండి. 104 వారాలంటే
సంవత్సరానికి 52 వారాలండి. అంటే 2 సంవత్సరాలు ఇస్తుంది. 52 + 52 104 వారాలు. 104 వారాలు ఇస్తుంది. అంటే నెలకి ఎంత ఇస్తుందండి? 4 3 $12. డాలర్ $90 వేసుకున్నా కూడా 12 90 $180 పర్ మంత్ అండి. అదే 104 వారాలు చూస్తే 2 సంవత్సరాల మీద $312 ఇస్తుందండి. అంటే అప్రాక్సిమేట్‌గా 28,000. చూడండి. ఒక ఇద్దరిని రికమెండ్ చేస్తే, మళ్ళీ వాళ్ళిద్దరూ కొనకపోయినా, ఎవరికీ రికమెండ్ చేయకపోయినా, మీరు కూడా ఏమి రికమెండ్ చేయకపోయినా, ఇది అన్‌కండిషనల్‌గా మీకు వీక్లీ $3 మీ ఐడీలో పడిపోతూనే ఉంటాయి. ప్రతి $10కి మీరు విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. మరి కొంతమంది ఇన్ని సంవత్సరాలు నేను ఆగాలా? దీనికి ఇంకేదన్నా సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా? అని ఆలోచించే వాళ్ళకి కంపెనీ ఖచ్చితంగా ఇంకొక సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చిందండి. ఏంటంటే, ఎప్పుడైతే ఈ $3 నాకొద్దు, 2 ఇయర్స్ నేను ఆగనని అనుకున్నారో, 6 ప్యాకెట్ల ప్రొడక్ట్‌ని స్పాట్‌లో ఇచ్చేస్తుంది. 6 ప్యాకెట్ల ప్రొడక్ట్. చూడండి, మీరు 5,800 ఇన్వెస్ట్ చేస్తే మీకొచ్చిన ప్రొడక్ట్ ఎన్నండి? 2 ప్యాకెట్లు. మరి ఇక్కడ 17,400 అంటే 6 ప్యాకెట్లు అంటే ఎంతండి? 3 రెళ్ళు. 3 5,800 17,400. మనం ఒక ఇద్దరిని రికమెండ్ చేస్తే 17,400 సంపాదించిన కంపెనీలు ఏమైనా ఉన్నాయండి? మీరు ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు. డెఫినెట్‌గా లేదండి. ఖచ్చితంగా లేదు. సో, ఇంత అద్భుతంగా ఉండింది. మరి ఈ ఇద్దరిని రికమెండ్ చేసాము. మనకి ఈ $3 చొప్పున 104 వారాల్లో లేకపోతే 6 ప్యాకెట్లు ఏదో ఒకటి తీసేసుకున్నాం. ఇది ఇంతేనా అంటే, మనం రికమెండ్ చేసే ప్రతి ఇద్దరికి ఇది రిపీట్ అవుతుంది. ప్రతి ఇద్దరికి ఇది రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇద్దరిని రికమెండ్ చేసాం. వాళ్ళ నుంచి $3 కావాలా? 104 వారాలు, 6 ప్యాకెట్ల ప్రొడక్ట్ కావాలా? ఆప్షన్ మనది, మళ్ళీ కంపెనీ చేతిలో లేదు. ఆప్షన్ మనదే. ఏది కావాలంటే అదే మనం తీసేసుకోవచ్చనమాట. అట్లాగా ఒక ఇద్దరిని రికమెండ్ చేస్తే మనకి $3 చొప్పున 104 వారాలు $312 వస్తే, నలుగురిని రికమెండ్ చేస్తే అలాగే 104 వారాలు చూసుకుంటే $624 మనకి 2 సంవత్సరాల నుంచి వస్తుందనమాట. అట్లాగా ఒక ఐడీ మీద 100 ఐడీలని మనం 100 మందిని రికమెండ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిని రికమెండ్ చేసి మనం డాలర్సే తీసుకున్నాం అనుకోండి. 100 మంది అంటే ఎన్ని జతలండి? 50 జతలు. 50 జతలు. జతకి ఎన్ని డాలర్లండి ఇచ్చేది? $3. అప్పుడు 50 × 3 $150 వారానికొస్తాయండి. వారానికి $150 చొప్పున నెలకి ఎన్ని వారాలండి? 4 వారాలు. 4 150లు $600. డాలర్ $90 కాడికి వేసుకున్నా కూడా 54,000 పర్ మంత్ తీసుకోవచ్చండి 2 సంవత్సరాల వరకు. వితౌట్ కండిషన్. ఎంత అద్భుతమైన అవకాశం, మీరు ఆలోచించండి. మీరు గమనించుకోండి. మీరు కంపేర్ చేసుకోండి. ఎనీ కంపెనీతో మీరు కంపేర్ చేసుకోవచ్చండి. ఎంత అద్భుతమైన అవకాశం అనేది ఈ ఒక్క ఇన్‌కమ్‌లోనే వచ్చింది. ఇప్పుడు మనం చూసింది ఇప్పటివరకు ఒక ఫస్ట్ ఇన్‌కమే. ఇక సెకండ్ ఇన్‌కమ్ వచ్చామంటే గనక మ్యాచింగ్ ఇన్‌కమ్, మ్యాచింగ్ బోనస్. ఏంటండి మ్యాచింగ్ ఇన్‌కమ్? యాజ్ యూజువల్ ఇందాక మనం ఐడీ తీసుకున్నాము, ఇద్దరిని రికమెండ్ చేసాము, ప్రొమో రివార్డ్ తీసేసుకున్నాము. దానితో పాటుగా లెఫ్ట్ ఒకళ్ళు, రైట్ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఐడీకి మనకి 50 బీవీ ఇస్తుందండి కంపెనీ. ఈ లెఫ్ట్ ఒకళ్ళు, రైట్ ఒకళ్ళు మ్యాచ్ అయితే 50 బీవీ లెఫ్ట్, 50 బీవీ రైట్ మ్యాచ్ అయితే ఆ 50 బీవీ మీద 5% మనకి బైనరీ ఇన్‌కమ్ ఇస్తుంది. 50 బీవీ మీద 5% అంటే $2.5 అండి. $2.5 పర్ పెయిర్. మీరు ఎన్ని జతలు తీసుకోవచ్చు పర్ డే? $500 వరకు తీసుకోవచ్చండి. అంటే 200 జతల వరకు మీరు బైనరీ ఇన్‌కమ్‌ని తీసుకోవచ్చు పర్ డే. అంటే అప్రాక్సిమేట్‌గా 500 × $90 వేసుకుంటే 45,000 పర్ డే అండి. చూడండి. 545,000 పర్ డే తీసుకోవచ్చు. అంటే నెలకి ఎంత తీసుకోవచ్చు. సో, ఎక్సలెంట్‌గా ఉండింది. ఇది కాకుండా మహా అద్భుతం ఇంకొకటి ఏంటంటే, మనం వర్క్ చేస్తూ ఉండంగా దీనిలో ఒక నాలుగో ఇన్‌కమ్‌లో కొన్ని ర్యాంక్స్ ఉన్నాయండి. లైఫ్ టైమ్ రివార్డ్స్ అనే ర్యాంక్స్ ఉన్నాయి. అక్కడికొచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. అయితే అందులో 6వ ర్యాంక్‌ని సిల్వర్ అంటామండి. ఎప్పుడైతే ఈ సిల్వర్ ర్యాంక్ అనే దాన్ని మనం అచీవ్ అయ్యామో, ఈ బైనరీ కమిషన్ 5% నుంచి 10%కి డబుల్ అవుతుంది. అంటే 10% ఆఫ్ 50 బీవీ ఎంతండి? $5. అంతేకాకుండా మన యొక్క పర్ డే క్యాపింగ్‌ని $1,000కి పెంచుతుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒక 18 ఇయర్స్‌గా మార్కెటింగ్‌లో ఉన్నాను. ఇప్పటివరకు నా 18 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో బైనరీ కమిషన్ ఇస్తున్న కంపెనీలు ఉన్నాయి కానీ, మధ్యలో బైనరీ కమిషన్ డబుల్ చేసిన కంపెనీలు ఏమన్నా ఉన్నాయా? నేనైతే చూడలేదు. మీరు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకసారి ఆలోచించుకోండి. ఎంత అద్భుతం అనమాట. ఎందుకంటే ఒక ర్యాంక్‌కొచ్చిన తర్వాత మన టీమ్ పెరుగుతుంది. మన టీమ్ పెరిగితే మనం లాస్ అవుతున్నాం అనే ఒక బాధ లేకుండా లీడర్ ఓరియెంటెడ్ ప్లాన్ అండి ఇది. లీడర్ ఓరియెంటెడ్ ప్లాన్. సో, లీడర్స్ ఎదగడానికి ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అనమాట ఇది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది డబుల్ చేస్తూ పర్ డే 90,000 తీసుకునే అవకాశం అనేది ఈ సెకండ్ ఇన్‌కమ్‌లో మనకిచ్చిందండి. ఇక థర్డ్ ఇన్‌కమ్ చాలా సూపర్బ్ ఇన్‌కమ్ అండి. చాలా సూపర్బ్ ఇన్‌కమ్. ఏంటి? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ప్రతి పేరు కూడా మనకి అర్థమయ్యే విధంగానే ఉండింది. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్.
మనం స్పాన్సర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఎవరినైనా స్పాన్సర్ చేస్తే ఇందాక చెప్పుకున్నాం ఈ డిజైన్ సిస్టంలో బైనరీ సిస్టమ్ అండ్ యూని లెవెల్ సిస్టమ్ రెండు ఉన్నాయి. ఇందాక మ్యాచింగ్ ఇన్కమ్లో జరిగింది బైనరీ సిస్టమ్, ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్లో యూని లెవెల్ యాడ్ అయింది అనమాట. అంటే మనం ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళందరూ మనకి ఫస్ట్ లెవెల్ అవుతారు. వీళ్ళు మనం డైరెక్ట్గా రెఫర్ చేసిన ఈ ఫస్ట్ లెవెల్ వాళ్ళందరూ వాళ్ళు తీసుకునే బైనరీ ఇన్కమ్లో 10% మనకిస్తుంది కంపెనీ, 10% మనకిస్తుంది. అట్లాగే మరి మనం డైరెక్ట్‌గా చేసిన వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్ కదా! వాళ్ళు ఎవరైనా రెఫర్ చేస్తే మనకి సెకండ్ లెవెల్ అవుతారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. అట్లాగే సెకండ్ లెవెల్ వాళ్ళు ఎవరైనా రెఫర్ చేస్తే థర్డ్ లెవెల్ అవుతారు. థర్డ్ లెవెల్ వాళ్ళ ద్వారా ఎవరైనా రెఫర్ చేస్తే ఫోర్త్ లెవెల్ అవుతారు. అట్లాగా 5 లెవెల్స్ వరకు మనకి కంపెనీ ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనే దాన్ని ఇస్తుంది. ఎక్సలెన్సీ ఏంటంటే ఈ 5 లెవెల్స్ కూడా 10% ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది గమనించండి. చాలా లెవెల్ బేస్డ్ కంపెనీస్‌లో లెవెల్స్ పెరిగే కొద్దీ మన పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది. 10, 8, 6, 4 ఇట్లా తగ్గుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్సలెన్స్ చూడండి, 5 లెవెల్స్‌కి 10% ఇస్తుంది. అయితే ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఈ 5 లెవెల్స్ కమిషన్ మనం తీసుకోవడానికి ఒక్క 10 మెంబర్స్‌ని మనం డైరెక్ట్ రిఫరల్ చేయాలి. ఇది కష్టమండి. ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో లయబిలిటీ లేకుండా 5,800 పే చేస్తే 2 ప్యాకెట్ల ప్రొడక్ట్ ఇస్తున్నారంటే 10 మందిని రికమెండ్ చేయడం మనకు కష్టమా? ఇవాళ కాకపోతే వారం రోజులు, లేకపోతే 10 రోజులు, గట్టిగా 10 రోజులు, లేదండి నిదానంగా చేసినా నెల రోజులు. అంతే కదా! సో, ఒక్క 10 మందిని మనం రికమెండ్ చేస్తే 5 లెవెల్ కమిషన్‌ని మనం ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అయితే ఒక చిన్న కాలిక్యులేషన్ మనం చూసామంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 మందిని మనం డైరెక్ట్‌గా రెఫర్ చేశాము. ఈ 10 మందిని రెఫర్ చేస్తే వీళ్ళందరూ మనకి ఫస్ట్ లెవెల్. అంతే కదండీ! లెవెల్ బేస్డ్‌లో మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఈ 10 మంది మరి ఎవరికైనా వర్తిస్తుంది కదా! 5 లెవెల్ కమిషన్ తీసుకోవాలంటే 10 మంది రికమెండ్ చేయాలి అనే ఒక కండిషన్ అనేది ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి ఎవరి 10 మంది వాళ్ళు చేస్తే ఈ 10 బదులు 100 మంది సెకండ్ లెవెల్ వస్తారు మనకి. ఈ 100 మంది ఎవరు 10 మందిని వాళ్ళు చేస్తే 100 ఇంటూ 10 1000 మంది మనకి థర్డ్ లెవెల్ అవుతారు. ఈ 1000 మంది కూడా ఎవరు 10 మందిని వాళ్ళు తీసుకొస్తే 1000 బదులు 10,000 మంది ఫోర్త్ లెవెల్ అవుతారు. అట్లాగే ఈ 10,000 మంది ఎవరు 10ని వాళ్ళు తీసుకొస్తే 1,00,000 మంది మనకి ఫిఫ్త్ లెవెల్ అవుతారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చినా మనకి లేదు. ఎందుకంటే 5 లెవెల్స్ వరకే మన కంపెనీ ఇస్తానంది. ఇది చాలండి మనకి. ఆ తర్వాత అవసరమే లేదు. సరిపోయిద్దా? చాలదా? అనేది ఒక చిన్న కాలిక్యులేషన్ ద్వారా మనం చూసామంటే గనక మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 5వ లెవెల్‌లోనే 1,00,000 మందున్నారు. కానీ ఆ పైన అంతా చూస్తామంటే గనక 1,11,000 మందున్నారు. సరే, రౌండ్ ఫిగర్ కోసం పైని వదిలేద్దాం. 1,00,000 మంది ఉన్నారనుకోండి ఒక 5 లెవెల్స్‌లో మనకి. ఈ 1,00,000 మంది కావడానికి మనకి నెల పట్టిద్దా? 6 నెలలు పట్టిద్దా? సంవత్సరం పట్టనివ్వండి. ఏమవుతుంది? ఈ సంవత్సరంలో ఇన్ని సంవత్సరాలలో మనం ఏం సంపాదించామో మనకు తెలుసు. ఒక సంవత్సరం మనం టైం ఇన్వెస్ట్ చేసుకొని ఒక 1,00,000 మందిని మనం టీమ్ ఫార్మ్ చేసుకోగలిగితే ఈ 1,00,000 మందిలో ఎక్కువ మంది వద్దండి. ఒకే ఒక్క పర్సన్ ఒక్క బైనరీ కమిషన్ తీసుకుంటే ఒక్క పర్సన్ అటొకళ్ళని ఇటొకళ్ళని రిఫర్ చేసి ఒక్క బైనరీ కమిషన్ తీసుకుంటే $2.5 వాళ్ళు తీసుకుంటారు. మరి మనకేంటండి లాభం అంటే ఆ $2.5లో 10% తీస్తే $0.25 అంటే ఒక పావలా మనకొస్తుందండి. అంతే కదా! అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కళ్ళు ఒక బైనరీ తీసుకుంటే పావలా మనకొస్తుంది గదా! ఈ 1,00,000 మందిలో ఎంత పర్సెంటేజ్ పని చేయొచ్చండి మనకి? టీమ్ వర్క్ చేయొచ్చు. ఆలోచించండి. చాలా మంది సీనియర్ లీడర్స్ నేను ఈ క్వెషన్ అడిగినప్పుడు కొంతమంది 30% అని, కొంతమంది 25 అని, కొంతమంది 20 అని ఇలా చెప్పారండి నాకు. నేనేమంటున్నానంటే ఏదైనా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. ఒక 10% జరిగిందని అనుకుందాం. 1,00,000 మందిలో 10% వర్క్ చేశారనుకుందాం. అంటే 1,00,000 మందిలో 10% అంటే ఎంతమందండి? 10,000 మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% వర్క్ చేశారు. 10,000 మంది అంటే ఈ 10,000 మంది కూడా ఒక్కొక్కళ్ళు 5 బైనరీలు, 10 బైనరీలు ఇదంతా వద్దండి. ఒక్క బైనరీ తీసుకున్నారనుకుందాం. ఒక్క బైనరీనే తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు ఒక్కొక్కళ్ళ నుంచి మనకొచ్చేది పావలానే. ఈ 10,000 ఇంటూ $0.25 ఏస్తే $2,500 పర్ డే. $2,500 పర్ డే. చూడండి, ఒక రూ. 90 పర్ డాలర్ ఏసుకున్నా కూడా 2,25,000 పర్ డే అండి. అంటే పర్ మంత్ ఏసుకుంటే 67,00,000 అండి. 10% ఏసుకుంటేనే ఇది జరిగిద్దా అనే ఆశ్చర్యంలోనే ఉండిపోయి ఉంటుంది బహుశా మనందరిలో చాలా మంది. ఎందుకంటే ఇంత ఇన్‌కమ్ మనం ఎప్పుడు సంపాదించలేదు. నెలలో 67,00,000 అంటే ఇది జరగలేదు. డౌటే లేదు మనెవరికీ. అంటే ఎవరో కొంతమంది అద్భుతమైన పర్సన్స్ ఉంటే ఉండుండొచ్చేమో. అయితే ఈ 10% జరిగితేనే పర్ మంత్ 67,00,000 వస్తే నేనేమంటున్నానంటే 10% కూడా కాదు. హీన పక్షాన 1% జరిగితే 1% లక్షలో 1% అంటే 1000 మెంబర్స్ అండి. ఈ 1000 మెంబర్స్ కూడా వీళ్ళు కూడా ఎక్కువ బైనరీలొద్దు. ఒకే ఒక బైనరీనే చేశారనుకుందాం. ఒక పావలా మనకొచ్చినా, ఒక $0.25 వచ్చినా 1000 ఇంటూ $0.25 ఏస్తే $250 అండి పర్ డే. $250 పర్ డే అంటే
22,500 పర్ డే అండి. అంటే పర్ మంత్ 6,75,000. మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి. 22,500 పర్ డే అని ఇక్కడ నేను చెప్పాను. పర్ మంత్ 22,500 కోసం ఇవాళ 10-12 అవర్స్ వర్క్ చేస్తున్న, జాబ్ చేస్తున్న చాలామంది మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. మనకు తెలుసు ఆ విషయం. పర్ మంత్ 6,75,000 ఇక్కడ చెప్పానే. హీనపక్షాన 1% వేసుకున్నా కూడా ఇవాళ కొత్తగా జాయిన్ అయిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి కూడా పర్ యానమ్ 6 లాక్స్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని నేను చూశానండి. యెస్. అంత అద్భుతమైన ఎక్సలెంట్ ఒక ఇన్‌కమ్, థర్డ్ ఇన్‌కమ్ అండి. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది. ఇది నిజమో కాదో మీరు మళ్ళీ తీరిగ్గా కూర్చొని ఆలోచించండి. మళ్ళీ డిస్కస్ చేయండి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళతో. అట్లాగే ఇక ఫోర్త్, ఇదొక సూపర్బ్ ఇన్‌కమ్ అండి. లైఫ్ టైమ్ రివార్డ్స్. ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పాను మీకు ఒక మ్యాచింగ్ ఇన్‌కమ్‌లోనే ఒక సిక్స్త్ ర్యాంక్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేశాను ఆల్రెడీ. ఇక్కడేంటంటే కంపెనీ మనకు ఒక 15 ర్యాంక్స్ ఇచ్చిందండి. 1-15 ర్యాంక్స్. 1 స్టార్, 2 స్టార్ దగ్గర నుంచి లాస్ట్‌ది క్రౌన్ అంబాసిడర్. సో, ఈ ర్యాంక్స్‌ని అచీవ్ అవ్వడానికి ప్రతి దానికి ఒక చిన్న క్రైటీరియా ఇచ్చింది. కానీ ఇది లైఫ్ టైమ్ రివార్డ్స్. అంటే మీ లైఫ్‌లో, ఆఫ్‌కోర్స్ మన లైఫ్‌లో మనం ఎప్పుడైనా సాధించొచ్చు. కాకపోతే ఆ క్రైటీరియాని రీచ్ అవ్వాలంతే. మీరు ఎప్పుడైతే అప్పుడు ఇస్తది. 1 స్టారు రేపైతే రేపు ఇచ్చిద్ది. లేదా సంవత్సరానికి అయితే సంవత్సరానికి ఇచ్చిద్ది. ఎంత తొందరగా కంపెనీ దగ్గర నుంచి ఆ రివార్డ్స్ తీసుకోవాలనేది మన 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 సత్తా అంతే. ఇంకేం లేదు. సో, ఇక్కడ 1 స్టార్ కావాలంటే ఏం చేయాలండి? ఒక 28 మందిని లెఫ్ట్, 28 మందిని రైట్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఒక పక్క బీవీ ఉంది. ఒక పక్క మధ్యలోనే మెంబర్స్ కూడా ఉన్నారు. అంటే 28 మంది అంటే ఒక్కొక్క పర్సన్‌కి 50 బీవీ కాబట్టి 28 ఇంటూ 50 చేస్తే 1400 బీవీ అండి. ఏదో ఒకటి చూసుకోవచ్చు. 2 ఒకటే. అందుకని సింపుల్‌గా ఉంటుందని నేను మెంబర్స్ చెప్తున్నాను. 28 మంది లెఫ్ట్, 28 మంది రైట్ ఉంటే 1 స్టార్ అచీవ్ అవుతాము. ఎప్పట్లో కావాలి? నో కండిషన్ అండి. మీరెప్పుడైనా అవ్వండి. $100 రివార్డ్‌గా మీకు నెక్స్ట్ డేనే ఇచ్చేస్తుంది కంపెనీ. అండ్ సెకండ్ స్టార్, 2 స్టార్‌కి రావాలంటే 70 మెంబర్స్ లెఫ్ట్, 70 మెంబర్స్ రైట్ అయ్యామంటే $150 మనకి రివార్డ్‌గా ఇస్తుంది. మరి ఈ 70 మెంబర్స్ అంటే ఆల్రెడీ 1 స్టార్‌లో 28 మెంబర్స్ కదా! అది కాకుండానా? కాదండి. డెఫినిట్‌గా కాదు. ఆ 28 కలుపుకొనే. అంటే ఇంకొక 42 మెంబర్స్ లెఫ్ట్, రైట్ అయితే చాలు. చూడండి ఎంత ఈజీగా ఉందండి. ఇక 3 స్టార్. 3 స్టార్‌కొచ్చామంటే 140 లెఫ్ట్, 140 రైట్. ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ 70 ఉంది కాబట్టి ఇంకొక 70 చేసుకుంటే 3 స్టార్‌కొచ్చేస్తాము. సో, $250 రివార్డ్ వస్తుందండి. అలాగా ఈ 15 ర్యాంక్ వరకు మనం కాలిక్యులేట్ చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఏంటంటే ఈ 15 ర్యాంకులు కంప్లీట్ చేసుకుంటే ఈ యొక్క నాలుగో ఇన్‌కమ్ మాత్రమే 46 క్రోర్స్. మనం వినలేము. అసలు ఇది నిజమా కాదా డైజెస్ట్ కూడా చేసుకోలేము. కానీ ఇది నిజం. మీరు చూడండి. మీరు చేయండి. ఎవరు చేస్తే ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఇండియాకొచ్చి 10-11 నెలల్లో టాప్ సీనియర్స్ 10థ్ ర్యాంక్‌ని నిన్ననే తీసుకున్నారు. నిన్న గాక మొన్న. అంటే డైమండ్ ర్యాంక్ 10థ్‌ది. ఆ డైమండ్ ర్యాంక్ తీసుకొని 3 క్రోర్స్ తీసుకున్నారండి. డైమండ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 3 క్రోర్స్ మన ఇన్‌కమ్ ఉంది. 15 ర్యాంక్స్ వద్దండి. ఒక డైమండ్ అచీవ్ అయిపోయి 3 క్రోర్స్ అయితే మనం సెటిల్ అయిపోయినట్టే కదా! ఖచ్చితంగా సెటిల్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఎంతొస్తే అదంతా మనకు చాలా పెద్ద బోనస్ అనమాట. ఇక మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడానికి. సో, ఇంత అద్భుతమైన ఇన్‌కమ్ అనేది ఈ లైఫ్ టైమ్ రివార్డ్స్‌లో మనకు ఉండిందండి. ఇక ఇన్‌కమ్ వచ్చేసేస్తే ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్. ఈ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్‌ని మేము అందరము ముద్దుగా రాయల్టీ అని అంటామండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఇక్కడ ఉండుండొచ్చు. ఈ రాయల్టీ అనే ఒక పదము చాలా కంపెనీల్లో ఒక అందని ద్రాక్ష. ఆఫ్‌కోర్స్ మనం చాలా కష్టం. చాలా పెద్ద పెద్ద ర్యాంకులు ఇచ్చేసేసి అది అచీవ్ చేస్తే అప్పుడు మనకి కంపెనీ టర్నోవర్‌లోనో లేకపోతే ప్రాఫిట్‌లోనో ఎంతో కొంత పర్సెంటేజ్ వాళ్ళందరూ అచీవ్ అయిన వాళ్ళందరికి షేర్ చేస్తా ఉంటారు. కానీ ఇక్కడ ఎక్సలెన్సీ ఏంటంటే అంత పెద్ద టార్గెట్స్ కాకుండా ఇందాకిచ్చిన ర్యాంక్స్ ఉన్నాయి కదా లైఫ్ టైమ్ రివార్డ్స్‌లో. అందులో లైఫ్ టైమ్ రివార్డ్స్‌లో 3 స్టార్ నుంచే మనకి రాయల్టీ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ అచీవ్‌మెంట్ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారండి? ఒక 140 మెంబర్స్ లెఫ్ట్, 140 మెంబర్స్ రైట్ ఎప్పుడైతే వచ్చిందో మనం 3 స్టార్ అచీవ్ అవుతామో, ఈ 3 స్టార్ అవ్వగానే మనకి N1 ఒక పొజిషన్‌కొచ్చేసేసి మన టీమ్‌లో, మన డైరెక్ట్‌గా జరిగే బిజినెస్‌లో టీమ్‌లో అన్‌లిమిటెడ్ డెప్త్‌తో మన టీమ్‌లో జరిగే ప్రతి ఐడీకి 1% అంటే ఎందులో 1% అండి? 50 బీవీలో. 50 బీవీకి 1% మనకి రాయల్టీగా స్పాట్‌లో రియల్ టైమ్‌లో ఇచ్చేస్తారండి. అంటే 3 స్టార్ అయిన తర్వాత మన డైరెక్ట్ టీమ్ నుంచి అన్‌లిమిటెడ్ డెప్త్. ఇందాక మనం చెప్పుకున్నాం స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో 5 లెవెల్స్ వరకే వస్తుంది. కానీ ఇక్కడ అన్‌లిమిటెడ్ డెప్త్. ఇది 100 లెవెల్స్ ఎళ్ళండి, 1000 లెవెల్స్ ఎళ్ళండి. కానీ మన డైరెక్ట్ టీమ్ అవ్వాలి. అది ఎన్ని లెవెల్స్ అయినా కావచ్చు. అక్కడ ప్రతి ఐడీకి 1% అంటే ఒక $50 మనకొస్తుందండి. ఎంత ఎక్సలెంట్ చూడండి.
3 స్టార్ దగ్గర నుంచే మనకి రాయల్టీని ఎంజాయ్ చేయగలుగుతాము. పర్ మంత్ ఒక 1000 ఐడీలు పడ్డాయి అనుకోండి యావరేజ్‌గా. 1000 ఇంటూ $0.5 తీసుకుంటే $500 మనకి ఎక్స్ట్రా వచ్చినట్టే కదండీ మిగతా ఇన్‌కమ్ అన్నిటితో పాటుగా. ఇక 3 స్టార్ తర్వాత 4 స్టార్ అయ్యామనుకోండి. 4 స్టార్ కూడా మనకి ఇదే రాయల్టీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే 5 స్టార్ అయ్యామో N2కొచ్చేస్తాము. 2% తీసుకుంటాం రాయల్టీ. 2% ఆఫ్ 50 బీవీ. 2% ఆఫ్ 50 బీవీ అంటే $1 అండి. అట్లాగే నెక్స్ట్ ఎప్పుడైతే సిల్వర్ అయ్యామో ఇందాక ఆల్రెడీ చెప్పున్నాను. సిల్వర్ అయితే మనకి బాండీ మ్యాచింగ్‌లో డబుల్ చేశారు. మనకి క్యాపింగ్ డబుల్ చేశారు. బాండీ కమిషన్ డబుల్ చేశారు. దానితో పాటుగా ఇక్కడ $1.5 వస్తుందండి 3% అంటే. చూడండి ఎంత ఎక్సలెంట్ చూడండి. అట్లాగే సిల్వర్ తర్వాత నెక్స్ట్ గోల్డ్ అంటే సిల్వర్ తర్వాత రూబీ ఉంది 7థ్, 8థ్ ర్యాంక్ గోల్డ్. గోల్డ్ ఎప్పుడైతే అయిపోయామో 2%, 4% అంటే $2 వస్తుంది. అండ్ 10థ్ ర్యాంక్ డైమండ్ ఎప్పుడైతే అయిపోయామో 5% చొప్పున $2.5 మనకొస్తుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి బిజినెస్ ప్లాన్‌ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇలాంటి ప్రొడక్ట్‌ను కూడా నేను ఇప్పటి వరకు ఖచ్చితంగా చూడలేదు. మీరు కూడా చూసారో లేదో మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఇవాళ మీ యొక్క వాల్యుబుల్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేసి మీరు ఇక్కడికి వచ్చున్నారు. ఇంకొకసారి మళ్ళీ అర్థం కాకపోయినా మళ్ళీ వినండి మీ సీనియర్స్‌తో కూర్చోండి. ఇక్కడ ఎంత అద్భుతమైనది ఉంది అనే దాని గురించి ఇంకొకసారి మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే మనకిక్కడ ఎర్లీ బర్డ్ ఉంది. అంటే మనం ఇవాళ ఫ్రీలాన్సింగ్‌లో ఉన్నాము. 1+1 ప్రొడక్ట్ ఆఫర్‌తో ఉన్నాము. ప్లస్ మనకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంది. లయబిలిటీ ఫ్రీ ఉండింది. ఇవాళ మనం ఎవరి చేత ఇన్వెస్ట్ చేసినా అది ఇన్వెస్ట్‌మెంట్‌గా లెక్కలోకి రాదు. వాళ్ళు మనీ ఇచ్చారు, ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నాం. లయబిలిటీ ఎక్కడుందండి ఇక్కడ మనకింకా? సో అది కాక సూపర్ హైబ్రిడ్ ప్లాన్‌తో ఉన్నాం. అంటే 2 రకాలు బైనరీ అండ్ లెవెల్‌ని కలిసిన ఒక మంచి ప్లాన్ ఉండింది. పాసివ్ ఇన్‌కమ్‌తో వచ్చింది. మనకి ఆల్రెడీ మొదటి ఇన్‌కమ్‌తోనే మనకి పాసివ్ ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోయింది. థర్డ్ ర్యాంక్ నుంచే మనకి రాయల్టీ వస్తుంది. వాల్యూమ్ బిల్డింగ్ ప్లాను, రియల్ టైమ్ ఇన్‌కమ్‌తో మనకి రాయల్టీ రూపంలో మనకొచ్చేసింది. ఇంత అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ మనం ఆహ్, తీసుకోవడానికి మనం ఆలోచించాలా? ఆలోచించండి. ఇప్పటివరకి ఇంతకంటే గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైనా ఉందంటే ఓకే. కానీ మనకేం గావాలి ముఖ్యంగా ముందే చెప్పుకున్నాం. హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. ఖచ్చితంగా హెల్త్ కావాలి. ఆ హెల్త్ ఎక్కడ దొరుకుతుంది అని ఆల్రెడీ ప్రూవెన్. మై డియర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రూవెన్. మీరు చాలా మనం రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. మళ్ళీ చూడొచ్చు. సో, ఈ యొక్క అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ గురించి మీరు ఇంకొకసారి అర్థం కాకపోయినా మళ్ళీ తెలుసుకోండి. మీ సీనియర్స్‌ని అడిగేసేసి. ఇంకొకసారి ఎన్ని సార్లైనా మీరు తీసుకొని దీనికి దూరం కాకండి. ఇప్పుడే మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఎవరిదైనా సలహా తీసుకోవాలంటే దీని గురించి తెలిసిన వాళ్ళని సలహా అడగండి. తెలియని వాళ్ళని సలహా అడగకండి. సో, మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పగలిగానని, నాకు ఈ యొక్క మీ అందరితో ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ గురించి షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఈ యొక్క లయన్స్ టీమ్‌కి, ఈ ప్లాట్‌ఫార్మ్ నాకు పరిచయం చేసిన మేరావుల్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అందరికీ శ్రద్ధగా విన్నందుకు థాంక్స్ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నానండి. ఓవర్ టు మేరావుల్ సార్. హలో! ఎస్ సార్. మీరు చెప్పింది కరెక్ట్ శ్రీహరి గారు. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా వివరించారండి. మన కంపెనీ గురించి, ప్రొడక్ట్ బెనిఫిట్ గురించి, ఇన్‌కమ్ ప్లాన్ గురించి. ఒక కామన్ మ్యాన్ కూడా అతి తక్కువ టైంలో కరోడ్‌పతిని ఎలాగా చేస్తుందని మీరు వివరించిన విధానం చాలా బాగుంది శ్రీహరి గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఇంత మంచి సబ్జెక్ట్‌ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు థియరీగా సార్ చెప్పింది ఏదైతే మీరు విన్నారో ప్రాక్టికల్ కూడా ఒకసారి చూద్దామండి మనం. ప్రాక్టికల్ గా కూడా ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక టెస్టిమోని మనం తీసుకుందాం. విజయ్ గారు, మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీ యొక్క వాల్యుబుల్ టెస్టిమోని చెప్పవలసిందిగా మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. విజయ్ గారు, మల్లాల విజయ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వస్తుందా సార్? ఎస్ అండి, ఎస్. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. మేము కస్టమర్‌కి ఒక ప్రోడక్ట్ ఇచ్చామండి. ఆ కస్టమర్‌కి వచ్చేసి ఊపిరితిత్తుల ప్రాబ్లము ప్లస్ కిడ్నీ ప్రాబ్లము. అయితే కిడ్నీ ప్రాబ్లమ్ అవ్వటం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడైతే డాక్టర్‌కి చూయించారో వాళ్ళకి తెలిసిన డాక్టర్స్ హైదరాబాద్‌లో చూయించారు, గుంటూరులో చూయించారు, వేరే చోట కూడా చూయించారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ డ్యామేజ్ అండి. మేము ఏమి చేయలేము. చేయలేని పరిస్థితిలో మీరు తీసుకొచ్చారు. కాబట్టి 50-50 ఛాన్సెస్. మీరు ఎక్కడ ఉంచినా ఒకటే హాస్పిటల్‌లో, లేకుంటే ఇంటికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటూ మీరు చూసుకున్నా ఒకటే, డబ్బులెందుకు దండగ అన్నట్టుగా డాక్టర్ సలహా ఇవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళ పర్సన్ యొక్క బాడీ అనేది శరీరం అంతా వాచిపోయి, నీరొచ్చేసి, మొహం అంతా ఉబ్బుగా అయిపోయి, లాస్ట్ స్టేజ్ అన్నట్టుగా వచ్చారు ఆవిడ హాస్పిటల్ నుంచి బయటికి. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు గూడా
తన చేతులు పక్కన వాళ్ళ మీద భుజాల మీద వేసి తీసుకురావడం జరిగింది లోపలికి. అలాంటి పరిస్థితిలో ఉన్న పర్సన్‌ని బాత్రూమ్‌కి వాటికి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఇంటి పక్కన బాత్రూమ్‌కి దగ్గరలో చెట్టు కింద మంచం చుట్టూ చీరలవి కట్టి ఎండకి ఇబ్బంది పడకుండా ఉండటం ఏర్పాటు చేయడం జరిగింది. బాత్రూమ్‌కి తీసుకెళ్ళడానికి దగ్గరగా ఉంటదని. అలాంటి పర్సన్‌కి ఆ పరిస్థితి ఉందని తెలిసి వేరే ఫ్రెండ్ ద్వారా మనం తెలుసుకొని మా డౌన్‌లో ఉన్న ఒక పర్సన్ అండి మన టీమ్ లీడర్ రామకృష్ణ గారని చెప్పేసి ఆయన ఆ పేషెంట్‌కి మన ప్రొడక్ట్ క్యూర్సెల్ ఇవ్వడం జరిగింది సార్. క్యూర్సెల్ ఇచ్చిన తర్వాత హ్మ్. వారం అంటే వారమే రోజులు. 8 రోజులు, 7 రోజులు, 8 రోజుల్లోనే నీరంతా తగ్గిపోయి చాలా యాక్టివ్‌గా మొఖం అంతా కూడా సన్నబడిపోయి, బాడీ కూడా సన్నబడిపోయి, నీరంతా తగ్గిపోయి యాక్టివ్‌గా అప్పటి వరకు ఏ ఫుడ్ తీసుకోకూడదు, వాటర్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పిన డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్ చూసి తన ఫోటో డాక్టర్స్ తీసుకెళ్ళి చూపిస్తే ఇలా రిజల్ట్ వచ్చింది. ఇలా ఒక వారం 10 రోజులు వేరే డైట్ చేయడం వల్ల అని చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మన ప్రోడక్ట్ రిజల్ట్ ఇచ్చింది ఆ పర్సన్‌కి. ప్లస్ ఇప్పుడు మొన్నటి వరకు ఎవరైతే ఆ పేషెంట్‌ని అరే లాస్ట్ పొజిషన్ అట పాపం చాలా చిన్న వయసులోనే ఇదవుతున్నారు ఎందుకని చూసిపోయి ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇది తగ్గిన తర్వాత తన పనులు తను చేసుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంకా ఆశ్చర్యపోయి ఏం వాడావు చెప్పండి మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి వెరికోన్స్ ఉన్నాయి లేకుంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు కూడా తగ్గుతాయి అని చెప్పేసి తన ద్వారా మాకు ఒక 20 మంది పేషెంట్లు రావడం జరిగింది ఇప్పుడు. అంత మంచి రిజల్ట్ వచ్చిందండి వారం 10 రోజుల్లోనే. డాక్టర్లు కూడా మా వల్ల కాదు అన్న పరిస్థితి నుంచి కూడా మనం బయటకు తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మన క్యూర్సెల్ గొప్పతనం అండి. ప్లస్ దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అక్కడ మాకు 20 మంది పేషెంట్లు వచ్చారు ఇప్పుడు. అక్కడి నుంచి ఒక ఇద్దరు జూనియర్స్ కూడా మాకు జాయిన్ వర్క్స్ కూడా చేస్తున్నారు ఈ 10 డేస్ నుంచి. చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీకి, తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి, మా దాకా తీసుకొచ్చిన మీరాబాయి గారికి, మా అందరికి సబ్జెక్ట్ చెప్పి మోటివేట్ చేస్తున్న సీనియర్స్ మొత్తానికి పెద్దగా సార్. థ్యాంక్ యూ క్యూర్సెల్. థ్యాంక్ యూ మీరాబాయి గారు. థ్యాంక్ యూ అండి విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కని ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఒక టెస్టిమోనీని మీరు మాకు షేర్ చేసుకున్నందుకు, పంచుకున్నందుకు ధన్యవాదాలండి. ఫ్రెండ్స్, అలానే మనం ఇప్పటివరకు విన్న వాటిల్లో మన ప్రోడక్ట్ గురించి ఎలా పనిచేస్తుంది ఒకటి మనం చూసామండి. ఇదే విషయాన్ని మీరు సండే కనుక ఎవరైతే కొత్తగా ఈ రోజు అటెండ్ అయ్యారో వారికి తెలియజేసేది ఏంటంటే ఫ్రెండ్స్, సండే మన యొక్క ప్రొడక్ట్ వాడి యూజ్ చేసి ఈ ప్రొడక్ట్ వాడటం వలన మాకున్న ఈ సమస్య తగ్గింది, ఈ ప్రాబ్లం తగ్గింది అని చేతులెత్తి హ్యాండ్ రైజ్ చేసి చెప్పేవాళ్ళు సుమారుగా ఎంతమంది ఉంటారు తెలుసా ఫ్రెండ్స్? 1000 మెంబర్స్ అబౌవ్. ఎవ్రీ సండే మార్నింగ్ సెషన్లో, టెస్టిమోనియల్ సెషన్లో 1000 మందికి పైగా పార్టిసిపెంట్స్ కొత్తగా మన ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యూర్సెల్. అదే విధంగా మరి ఈ యొక్క ఆపర్చునిటీని ఒక కెరీర్ గా తీసుకొని దీన్ని మనం గనక కంపెనీ యొక్క ప్లాన్ ప్రకారం వర్క్ చేసినట్లయితే 5 రకాల ఆదాయాల గురించి మనకు క్లియర్ గా చాలా చక్కగా వివరించారు. అంటే ఒక కామన్ మ్యాన్ కరోడ్పతికి ఎలా చేస్తే మీరు చక్కగా చెప్పారు. ఆ విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ ని కెరీర్ గా తీసుకొని మన ముందున్నారండి వారు నాగార్జున రెడ్డి గారు. వారి మాటలు విందాం, వారి యొక్క ఇన్కమ్ టెస్టిమోనీ. నాగార్జున రెడ్డి గారు ప్లీజ్ అండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. నాగార్జున రెడ్డి గారు. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి, వినపడుతుంది సార్. మై నేమ్ ఇస్ నాగార్జున రెడ్డి, శ్రీకాకుళం పలాస నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను సార్. సార్ ఈ ప్రోడక్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీరావల్లి సార్కి, కాదర్ సార్కి అండ్ లైన్ ప్రసాద్ సార్కి నా హృదయపూర్వక అండ్ పాదాభివందనాలు సార్. సార్ నేను ఈ కంపెనీలోకి ఈ ప్రోడక్ట్ నేను వాడి ఇప్పటికి 3 months సార్. నియర్లీ 3 months కంప్లీట్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ కి ఆర్థో ప్రాబ్లం. పలాస అనేది కాజు ఇండస్ట్రీ ఫేమస్ సార్. మాకు జీడి తోటలు ఉన్నాయి సార్. మెట్లు మాది 4 floor హౌస్ లో మెట్లు ఎక్కడానికే ఇబ్బంది. అలాంటి పర్సన్ ని ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ప్రెసెంట్ ఏవైతే మా కాజు ట్రీస్ పిక్కలు ఉంటాయో పైన ఎండేస్తాం సార్. ఎండలో 4 floor కి ఎండ అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. దాని నుంచి అప్రోచ్ అవ్వడం కూడా మా డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది, మా డిఎస్పీ గారికి కూడా టెస్టిమోనియల్స్ చెప్పాను సార్. ఈ ప్రొడక్ట్ ఇవ్వడమే కాకుండా దీని ద్వారా బెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాను సార్. నేను వచ్చిన ఈ 2 months అబౌవ్ నాకు కంప్లీట్ అయింది అరౌండ్ 6 lakhs సార్. 6 lakhs అమౌంట్ అంటే నాకు టీమ్ సింగిల్ లెగ్ ఇన్కమ్ అనేది కాకుండా నెక్స్ట్ అదే సార్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్
నెక్స్ట్ ఈ రివార్డ్ ఇన్కమ్ కూడా నేను టార్గెట్ చేశాను సార్. ఆల్మోస్ట్ శ్రీహరి సార్ చాలా బాగా చెప్పారు. నేను దీంట్లో టార్గెట్ చేసి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు సార్. ఒకటే సార్ నేను చెప్తాను, ప్లాన్ వినేక గట్టిగా ఫోకస్ చేసింది నాకు కనబడేది 15 ర్యాంక్స్, 15 ర్యాంక్స్ కనబడ్డాయి. నేను వచ్చిన ఈ షార్ట్ పీరియడ్ లోనే, ఈ 2 months లోనే 4 ర్యాంక్స్ కంప్లీట్ అయ్యి 5వ ర్యాంక్ దగ్గరలో ఉన్నాను. అంటే నాకు ఈ 15 ర్యాంక్స్ నేను కంప్లీట్ చేస్తే నాకు వచ్చేది 46 years సార్. 46 years. ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ సార్. మనం జాయిన్ అయిన తర్వాత రైట్ లేకపోతే సరైన టీం సెట్ అయ్యిందంటే మనకు తెలియకుండా ర్యాంక్స్ అచీవ్ అయిపోయి. ఎగ్జాంపుల్ ఏమీ లేదు సార్. రీసెంట్లీ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుసుకుంటారు సార్. పిఎం గారు వచ్చారు సార్ విజయవాడ. డ్యూటీలో కొంచెం బాగా బిజీ అవ్వడం, ఎవరికి అందుబాటులో లేకపోయాను సార్. ఆ 3 days నేను వచ్చిన తర్వాత నేను వచ్చిన ఇన్కమ్ చూస్తాడికి నాకు తెలియకుండా నేను విత్డ్రా చేసిన అమౌంట్ సార్ 38,000 సార్ ఈ 3 days లో. అంటే అల్టిమేట్ గా మనకు ఒకసారి వర్క్ స్టార్ట్ అయిందంటే నేను ర్యాంక్స్ ఎన్ని అచీవ్ అయ్యాను? 4 ర్యాంక్స్, 5వ ర్యాంక్ దగ్గరలో ఉన్నాను. నా ముందు ఇంకో 10 టార్గెట్స్ ఉన్నాయి. 10 టార్గెట్ నేను క్లియర్ చేస్తే నాకు వచ్చేది ఓన్లీ 5 రకాల ఇన్కమ్, ఒకే ఇన్కమ్, రివార్డ్ ఇన్కమ్ 46 years. నాకు 30 years సర్వీస్ ఉంది. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నాకు అంత అమౌంట్ రాదు సార్. నాకు వచ్చేది 2 CR, 3 CR అప్పుడు డిఏ బేసిక్ బట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి నాగార్జున రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ సమయాన్ని వెచ్చించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇప్పటివరకు చేసినటువంటి వర్క్ ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. డియర్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వారికి మరొకసారి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు చూసారండి మన యొక్క ప్రోడక్ట్ యొక్క పనితనం ఏంటనేది, దాని బెనిఫిట్ ఏందనేది. అట్ ది సేమ్ టైం మీరు కనుక దీన్ని ఒక కెరీర్ గా తీసుకొని స్టార్ట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఇంకా ఏదైనా సరే మీకు దీని మీద తెలుసుకోవాలన్నా, సందేహాలున్నా, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కలవండి, కూర్చోండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా కంపెనీలో మీరు ఐడి వేస్తేనే మంచి ఆపర్చునిటీని మీరు కనుక ఉపయోగించుకుని 40 రోజులు అందరూ కూడా కరోడ్పతిస్ కావాలని కోరుకుంటూ, మరి ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండి. ఈ సెషన్ మనం కంక్లూడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.